జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో మార్గశిర మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, మార్గశిర పాడ్యమి సందర్భంగా పోలిస్వర్గ దీపాన్ని వెలిగించడం ద్వారా కలిగే సత్ఫలితాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మార్గశిర శుక్ల పాడ్యమి, దీన్ని పోలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. పోలిస్వర్గ దీపాలు మహిళామణులు వెలిగించాలి. పోలిస్వర్గ దీపం అంటే దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరకి, చెరువు దగ్గరకి, ఎక్కడైనా ప్రవహించే నీళ్ళ దగ్గరకు వెళ్ళి అరటి దొప్పల్లో ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఆ దీపాలను పారే నీళ్ళలో విడిచిపెట్టాలి. వీటినే పోలిస్వర్గ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. పోలమ్మ అనే భక్తురాలు కార్తీక మాసంలో 30 రోజులు నదీ స్నానాలు చేయలేక, దీపారాధనలు చేయలేక, కవ్వానికి ఉన్నటువంటి వెన్నను కరిగించి దాంతో దీపాన్ని వెలిగించి స్వర్గలోకాన్ని చేరిందనేటటువంటి కథను స్మరించుకోవటం, ఇలా అరటి దొప్పలో దీపాలు వెలిగించి పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం ద్వారా కార్తీక మాసంలో 30 రోజులు కూడా దీపారాధనలు చేసిన విశేషమైన శుభఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు. అంటే మాసాలలో మార్గశిర మాసం రూపంలో తాను ఉంటాడని గీతాచార్యులు సెలవిచ్చారు. కాబట్టి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం మార్గశిర మాసం. మార్గశిర మాసంలో మొట్టమొదటి రోజు మార్గశిర శుక్ల పాడ్యమి. ఈరోజు గంగా స్నానం చేస్తే 1,000,000 సార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందని తిథితత్వము ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు గంగా స్నానం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అయితే గంగా స్నానం చేయలేని వాళ్ళు గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరిస్తూ గంగా 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 అంటూ మనస్సులో స్మరించుకోండి. గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా, సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించడం ద్వారా కాలసర్పదోషాలు, కుజదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. మోక్షదా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఆ రోజు గీతా జయంతి, భగవద్గీత పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని మత్స్యద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ మత్స్యద్వాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి 3.5 కోట్ల పుణ్యతీర్థాలన్నీ కూడా తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ భూమి మీద ఉన్న 3.5 కోట్ల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం రావాలంటే మార్గశిర మాసం శుక్లపక్షం ద్వాదశి రోజు తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో స్నానం చేయాలని చతుర్వర్గ చింతామణి తిథితత్వం అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మార్గశిర శుక్ల త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఆ రోజు ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని లంకానగరంలో దర్శించిన రోజు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్త జయంతి పర్వదినంగా జరుపుకోవటం, ఆ రోజు దత్తాత్రేయుడిని ఆరాధన చేయటం, దత్తాత్రేయ స్వామిని దేవాలయంలో దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం మొత్తం దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. మార్గశిర మాసంలో ప్రత్యేకంగా సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే, ధనుస్ సంక్రమణం జరగగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసం మధ్యలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ప్రారంభమయ్యే ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలు పఠించడం ద్వారా గోదాదేవి రంగనాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అలాగే మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. బకుల అమావాస్య రోజు ఇష్టదైవానికి పాలతో చేసినటువంటి పరమాన్న నైవేద్యంగా సమర్పించి దాన్ని అందరికీ పంచిపెట్టడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం మార్గశిర మాసం. ఈ మాసంలో విష్ణు కృపకు పాత్రులు కావటానికి విష్ణు ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన
మార్గశిర మాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఈ మాసంలో విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే విష్ణుమూర్తిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారు దక్షుడికి సతీదేవిగా పుట్టి శివుని చేపట్టింది. ఎందుకంటే ఒక రూపం ధరించి చేపట్టేటప్పుడు అలా అవతరించింది. అదేవిధంగా ఒక ప్రజాపతికి అమ్మవారు సతీదేవిగా పుట్టి శివుణ్ణి చేపడితే మరో ప్రజాపతికి ఈ మహాలక్ష్మి పుత్రికగా పుట్టి విష్ణువుని చేపట్టిందండి. ఆ ప్రజాపతి మనకు చెప్పబడుతూ ఇక్కడ మహానుభావుడు భృగు ప్రజాపతి. ఆ భృగువుకు క్షాతి అనేటువంటి భార్య యందు అమ్మవారు లక్ష్మీదేవిగా వచ్చి విష్ణువుని చేపట్టారు. రూపంగా లీలగా కనబడేటప్పుడు ఎప్పుడు ఆయన దగ్గర నిరాకారగా ఉన్నా ఒక సాకారంగా రూపం స్వీకరించడానికి గాను భృగు ప్రజాపతికి పుత్రికగా పుట్ట అలాగే నిలబడింది. కానీ దక్షపుత్రిక మాత్రం అలా నిలబడలేదు. ఎందుకంటే దక్షుడు అయోగ్యుడైపోయాడు కనుక అతను విడిచిపెట్టి మళ్ళీ పార్వతిగా వచ్చింది. కానీ భృగు యోగ్యుడు అయ్యాడు కనుక లక్ష్మీదేవి ఎప్పుడు భృగుపుత్రికగా ఉన్నది. అందుకే ఆ తల్లికి భార్గవి అని పేరు. భృగుపుత్రిక కనుక భార్గవి. పైగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రజాపతి అధిపతిగా చెప్పబడతారు. అందుకు భృగు ప్రజాపతి పుత్రికగా నిత్యలక్ష్మిగా వైకుంఠంలో ఎప్పుడు ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లి స్వర్గే చ స్వర్గలక్ష్మిశ్చ రాజలక్ష్మిశ్చ రాజసు గృహేషు గృహలక్ష్మిశ్చ మర్త్యానాం గృహిణాం తథా. మానవుల ఇళ్లల్లో గృహలక్ష్మిగా ఆ తల్లి ఉంటుంది. గృహలక్ష్మి అంటే ఇల్లాలు అని మాత్రమే కాదన్నాను కానీ ఇల్లాలు అని కాదనలేదు, జాగ్రత్తగా తెలుసుకోండి. గృహలక్ష్మి అంటే గృహమునయందు ఉన్న శోభను గృహలక్ష్మి అంటారు. అమ్మవారు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికో శోభ ఉంటుంది. ఎలాంటి ఇల్లు అంటే శుచి అయి అంటూ ముట్టు మైల అనేటువంటి వికారములు లేని ఇంట్లో శాంతము, దేవతలు పితృదేవతలు వచ్చి ఆరాధనలు పొందడానికి యోగ్యమైన ఇంటిలో ఉన్న తేజస్సుని గృహలక్ష్మి అంటారు. ఏ ఇంట్లో సదాచారం ఉంటుందో, ఏ ఇంట్లో దేవతలు పితృదేవతలు ఆరాధింపబడతారో, ఏ ఇంట్లో అతిథి అభ్యాగతలు భోజనం చేస్తారో, ఏ ఇంట్లో ఉన్నటువంటి వారు పరస్పర ప్రేమభావంతో సౌమనస్యంగా ఉంటూ కలహాలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా తుష్టిగా తృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టు లెక్క. అది లక్ష్మీ కళ అంటే ఇది. నా ఇల్లు లక్ష్మీ కళతో ఉండాలి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కలుపుకోవాలని. అలాగా గృహాలయందు గృహలక్ష్మిగా ఉంటుంది. అంతేకాదు సర్వప్రాణిషు ద్రవ్యేషు శోభారూప మనోహర. ఈ అమ్మవార్లందరూ ఎక్కడో దూరంగా ఉన్నారని కాదు, లోకంలో ప్రాణుల యందు వస్తువుల యందు శోభగా కనబడే ఏ గుణమైనా అది అమ్మవారి యొక్క స్వరూపమే. ఇది తెలుసుకోవాలి. ఒక అద్భుతమైన వస్తువు అందంగా కనబడిందంటే అలా కనబడే శక్తి లక్ష్మీదేవి. ఇది తెలుసుకుంటూ శోభారూప మనోహర. ఈవిడ కీర్తిరూప పుణ్యవతాం. పుణ్యాత్ముల యందు కీర్తిగా ఉన్నది, రాజుల యందు తేజస్సుగా పరాక్రమగా ఉన్నది. వాణిజ్య రూపాం వణిజాం. వ్యాపారవేత్తల్లో వ్యాపార రూపంతో ఉంటుందట, అది వాళ్ళకి లక్ష్మి. పాపాత్ములకు కూడా లక్ష్మి ఉంటుందండి. వాడు అక్కడ సర్వవ్యాపిని కదా, అక్కడ ఉండదా అంటే పాపినాం కలహాంకురా, అక్కడ ఆ రూపంతో ఉంటుంది, కలహ రూపంతో. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళుతుందంటే నాశనం చేయడానికి వెళ్తుంది. అక్కడికి ఆ రూపంలో ప్రవేశించి దెబ్బతీస్తుంది. పాపినాం కలహాకుర దయారూపాచ కథిత వేదోక్త సర్వసమ్మత. ఇది మహాలక్ష్మి స్వరూపాన్ని వివరించారు. ఇక మూడవదైనటువంటి సరస్వతీదేవి యొక్క స్వరూపాన్ని నారాయణుడు నారద మహర్షికి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సర్వపూజ్య సర్వవంద్య వాగ్బుద్ధి విద్యా జ్ఞానాధిష్టాత్రీ చ పరమాత్మన. సరస్వతీదేవి అంటే వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానము ఈ నాలుగింటికి అధిష్టానమైనటువంటి తల్లి, అనగా ఆధారము, స్వరూపము. వాక్కు అనగా ఏమిటి, ఇది ఒకటి తెలుసుకోవాలి. వాక్కు అంటే మనం మాట్లాడడం అని అంటాం. వ్యక్తీకరింపబడిన జ్ఞానమే వాక్కు. మనలో ఉన్న జ్ఞానం వ్యక్తీకరింపబడితే అంటే ఎక్స్ప్రెషన్ అనేది ఉంటే దానికి వాక్ అని పేరు. అలాగే బుద్ధి అంటే ఒక విషయాన్ని తేటగా తెలుసుకొనుట, ఆ తెలుసుకునేటువంటి శక్తి బోధశక్తి బుద్ధి. దాని తర్వాత విద్య అనగా వివిధములైన శాస్త్రజ్ఞానములు ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. ఇక పర అపర అని చెప్పబడుతూ లోకజ్ఞానము బ్రహ్మజ్ఞానం అంతా జ్ఞానశబ్దం ద్వారా తెలియబడుతున్నాయి. ఇలా వాక్, బుద్ధి, విద్యా, జ్ఞానములు ఈ నాలుగింటికి అధిష్టానమైనటువంటి శక్తియే సరస్వతీదేవి. ఈ తల్లి ఉపాసన వల్ల ఈ నాలుగు లభిస్తాయి. వాక్కు, బుద్ధి, జ్ఞానము, విద్య లభిస్తాయి. సర్వవిద్యాస్వరూపాచ దేవి సరస్వతి, సర్వవిద్యాస్వరూపిణి. ఈ తల్లి అనుగ్రహం వలన కవిత, మేధ, ప్రతిభా, స్మృతిదా నృణం. కవిత్వము,
ప్రతిభ అంటే ఒక నూతనంగా ఆకర్షణీయంగా చెప్పగలిగే శక్తికి ప్రతిభ అని అంటారు. అలాంటి ప్రతిభాశక్తి, ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా ఈ తల్లి అనుగ్రహం వల్లనే లభిస్తాయి. అందుకే ప్రతి వారికి కూడా ఈ తల్లి దయ కావాలి. ఈ తల్లి దయ లేకపోతే అసలు ప్రపంచం నడవదు. ఏ విషయ పరిజ్ఞానమైనా కావాలన్నా ఈ తల్లి దయ కావాల్సిందే. అందుకే ఈ తల్లికి 2 రూపాలు చెప్తారు, పరా అపరా అని. పర అనగా పరబ్రహ్మ జ్ఞానము, అపర అనగా లౌకిక జ్ఞానము. ఈ 2 విధములైన జ్ఞానములు ఈ తల్లి యొక్క కృపరూపం వల్లనే లభిస్తున్నాయి. నానా ప్రకార సిద్ధాంత భేదార్థ కలనామత, అనేక రకాల సిద్ధాంతాలు, వాటిలో భేదములు, వాటి యొక్క అర్థములు ఇవన్నీ ఏర్పాటు చేయగలిగే శక్తి ఈ అమ్మ దయ వల్ల లభిస్తున్నాయి. అలాగే పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాక్యముల్ని వ్యాఖ్యానించాలన్నా ఈ తల్లి అనుగ్రహం వల్లనే వ్యాఖ్యాన శక్తి కూడా లభిస్తున్నది. వ్యాఖ్యా బోధస్వరూపాచ సర్వసందేహ భంజని, ఎలాంటి సందేహాన్నైనా ఛేదించగలిగే శక్తి సరస్వతీదేవి. ఆ తల్లి ఉపాసన వల్లనే సంశయములన్నీ ఛేదింపబడుతున్నాయి. విచారకారిణి, ఆలోచనా శక్తి, గ్రంథకారిణి, ఒక పుస్తకాన్ని రచించగలిగేటువంటి శక్తి. స్వర సంగీత సంధాన తాళకారణ రూపిణి. ఇంతవరకు సాహిత్య శాస్త్ర స్వరూపములు చెప్పారు. ఇప్పుడు 3వది సంగీతం, నాద విద్యగా ఈ తల్లి యొక్క స్వరూపాన్ని వివరిస్తున్నారు. విషయజ్ఞాన వాగ్రూప ప్రతి విశ్వోపజీవిని, విశ్వంలో ప్రతి వారికి కూడా ఈ తల్లి ఉపజీవిని అంటే పోషించే శక్తి. ప్రతివాడు వాడి తెలివి వల్ల వాడు బ్రతుకుతూ ఉంటాడు. అందుకే జీవుల్ని బ్రతికించే శక్తి సరస్వతి. ఈ తల్లి అనుగ్రహం ఉంటే ఎలాగైనా బ్రతకచ్చట. ఈ తల్లి అనుగ్రహం లేకపోతే బ్రతుకును కూడా తెలుసుకోలేం. అందుకే పెద్దలు కథ చెప్తారు. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒకసారి పరీక్ష పెట్టుకున్నారట, ఎవరు గొప్ప చెప్పుకోవాలని. అయితే అందులో మొట్టమొదటిగా సరస్వతీదేవి పక్కకు వెళ్ళిపోయింది. లక్ష్మి కావలసినంత కురిసిందిట, వాడికి బోల్డ్ సంపద వచ్చింది. కానీ సరస్వతీదేవి పక్కకు వెళ్ళిపోవడం వల్ల వాడి బుద్ధి భ్రంశమయ్యి ఈ సంపద నాది అని తెలివిపోయింది. సంపదని ఎలా వాడుకోవాలని తెలియలేదు, పిచ్చివాడి తిరిగెట్టవాడు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజునే నదీ తీర ప్రాంతాల్లో చాలామంది తాము చేసినటువంటి కార్తీక పూజల ఫలితం సఫలీకృతం కావాలని చెప్పేసి తెల్లవారుజామునే స్నానాదులు ముగించుకొని నీటిలో చక్కగా కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అన్ని ఒత్తులు అరటి దొప్పలో చక్కగా అమర్చి వాటిని వెలిగించి నదిలో వదిలేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. నది దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు ఒక పెద్ద బౌల్లో నీళ్లు పోసి ఇంటి వద్దనే వెలిగించేటువంటి సంప్రదాయం కూడా ఉంది. అంతేకాకుండా తులసి కోట దగ్గర దీపారాధన తప్పనిసరిగా ఆచరిస్తారు. విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క శంకు చక్ర ముగ్గు వేసి దానిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసేటువంటి విధి విధానం కనిపిస్తుంది మనకి. ఆ ఆవు నేతితో దీపారాధన చేయటం అనేది చాలా సుభిక్షకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఉసిరిక అనేటువంటి కాయ ఉంది. ఆ ఉసిరికాయ మీద కూడాను ఆవు నెయ్యితో ఒత్తివేసి దీపారాధన చేసే సంప్రదాయం ఉంది. ఇవన్నీ కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానాలతో పాటు ప్రకృతిని ఆరాధన చేసే తత్వచింతన కనిపిస్తుంది. అందుకనే ఓం ప్రకృత్యై నమః అని మనం లక్ష్మీదేవిని కొలుస్తాం నిత్యం కూడా. ప్రకృతే పరమాత్మ అని చెప్పేసి చెప్పటం. అందుకే పరమేశ్వరుడు దిగంబరుడు అన్నారు. దిక్కులనే వస్త్రాలుగా చేసుకున్నాడు కాబట్టి ప్రకృతిని మనం ఆరాధన చేయాలి. అన్నదానం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. అన్నాద్భవంతి భూతాని అని కదా. అందుచేత ప్రతినిత్యం కూడాను ఎవరికి ఒకరికి అన్నదానం కనుక చేసినా కూడా విశిష్టవంతమైన పుణ్యాలు వస్తాయని శాస్త్రం. ఈ రోజునే పోలి స్వర్గమునకేగుట అనే కథను చదువుకొని కృతజ్ఞతలు చెప్పేటువంటి సాంప్రదాయం కూడా ఉందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:35 తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:46 వరకు. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 1:54 వరకు. వర్జం రాత్రి 8:10 నుంచి 9:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:26 వరకు. మరల మధ్యాహ్నం 12:24 నుంచి 1:08 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:55. నేటి విశేషం శుక్రవారం మార్గశిర మాసం. సామాన్యంగా మనం మార్గశిర మాసాన్ని ఏమని పిలుచుకుంటామంటే ఆగ్రయణం అని పిలుచుకుంటాం. ఆగ్రయణం అంటే ఆగ్రహాయనం అని అర్థం. అంటే సంవత్సరమునకు ప్రారంభం అని. గత కాలంలో ఇది సంవత్సరమునకు ప్రారంభమై ఉండేది. మనకు చైత్రమాసంలో ప్రారంభమైనట్టుగా ఇదివరకు ఇక్కడ ప్రారంభమయ్యేది. అందుకనే మాసానాం మార్గశీర్షోహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. అటువంటి మార్గశిర మాసం చాలా ఉత్తమమైనది. అటువంటి రోజు ఇక్కడ ప్రారంభమవుతోంది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి మనం లక్ష్మీదేవిని నారాయణుని పూజ చేసుకోవడానికి మారేడు దళాలతో అర్చించుకోవడానికి చాలా మంచి రోజు. సంపదలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు, అలాగే లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం మంచిది. విశేషించి ఈరోజు పోలీస్ స్వర్గం అని ఆమెను పూజ చేసుకుంటాం. ఆమె పేరు చెప్పి దీపాలు పెట్టుకుంటాం. ఏమిటిది అంటే ఆ పోలి అనేటువంటి ఆమె ఏం చేసిందంటే కార్తీక వ్రతాన్ని సమగ్రంగా ఆచరించింది. ఈ పోలి అనేటువంటి ఆమెను స్వర్గానికి వెళ్ళిన దానిగా భావన చేస్తూ ఆమెను ఆరాధించుకున్నట్లయితే ఏమవుతుంది, కార్తీక మాసంలో మనం ఏవైనా లోపాలు వ్రతలోపాలు చేసినట్లయితే ఆ వ్రతలోపాలన్నీ పూజించబడతాయి. సమగ్ర వ్రతాచరణ వలన కలిగేటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. అందుకని ఆమె పేరుతో మనం దీపాలు పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉందండి. ఏంటంటే ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనిని మనం తలుచుకుని వారిని ప్రశంసించినట్లయితే దానిలో భాగం వస్తుందని చెప్పారు. కర్త కారయిత చైవ అంటే కర్త అంటే చేసినవాడు, కారయిత అంటే చేయించినవాడు, ప్రేరక ప్రేరేపించినవాడు, అనుమోదక అంటే ఆ కార్యాచరణ చేసేసిన తరువాత బాగుంది అని ప్రశంసించినవాడు. నలుగురు కూడా సమానమైన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఆ పోలి వ్రతాచరణ సక్రమంగా చేసింది అనేటువంటి గాథను మనం చదువుకుని ఆమె పేరుతో దీపాలు పెట్టినట్లయితే ఆమె కార్యాన్ని మనం ప్రశంసించాం కాబట్టి మన కార్యంలో ఉండేటువంటి లోపాలన్నీ పూరించబడతాయి అని దానిలోని అర్థం అన్నమాట. ఆ రకంగా మంచి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు ఇది. నేటి ఆణిముత్యాలు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది.
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మిగిలినటువంటి ఈశ్వరావతారములు ఒకెత్తు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒక్కటి ఒకెత్తు. ఎందుచేతనంటే స్వామి అనేటటువంటి మాట తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. మనం స్వామి అన్న మాటని అందరికీ కలిపి వాడతాం, అది దోషమని నేను అంటలేదు. వెంకటేశ్వర స్వామి వారు అంటుంటాం. అలాగే మఠాధిపతుల గురించి మాట్లాడినప్పుడు పరివ్రాజకుల గురించి కూడా చివర స్వామి పదాన్ని చేర్చి మాట్లాడుతూ ఉంటాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటూ ఉంటాం. కానీ స్వామి అని ఒక్క పదాన్నే ఉచ్చరించి విడిచిపెడితే స్వామి అన్న పదం తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికే అన్వయం అవుతుంది. అమరకోశం అందుకే నిర్ణయం చేసి మాట్లాడుతుంది. స్వామి అంటే స్వం అంటే అన్నీ తనదిగా కలిగినటువంటి వాడు అని. సమస్తము తనదిగా కలిగిన వాడెవరు అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడే. అంటే ఆయన జగత్పతి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతార స్వీకారానికి పూర్వం లేనివారు కాదు. ఆ తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నదే. అది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అగ్ని సంబంధంగా ప్రకాశిస్తూ ఉండేది. అది ఒక అవతార స్వీకారం చేసి ఈ భూమి మీదకి రావడం జరిగింది. అవతారము అన్న మాటకి అర్థం కిందకి దిగి వచ్చుట అని. సుబ్రహ్మణ్య అవతారానికి ముందు జరిగినన్ని చిత్ర విచిత్రమైనటువంటి సందర్భాలు యథార్థానికి ఏ అవతారంలోనూ జరగలేదు. అనేకమైనటువంటి పురాణములలో ఉన్నటువంటి విషయాన్ని తీసి క్రోడీకరిస్తే తప్ప సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించినటువంటి ఒక సమగ్రమైన స్వరూపము ఆవిష్కరింపబడదు. అంతటి పరమ పవిత్రమైనటువంటి అవతారము సుబ్రహ్మణ్యావతారము. ఆ సుబ్రహ్మణ్యుడిగా, స్కందుడిగా, విశాఖుడిగా, కుమారస్వామిగా, నైగమీషుడు అన్న పేరుతో, అనేక పేర్లతో, కార్తికేయుడు, ఇన్ని పేర్లతో ఆయనకి గుణముల చేత ఆయన సంబోధింపబడినవాడు కాడు. సాధారణంగా లోకంలో నామములన్నీ గౌణములు, అంటే ఒక గుణాన్ని వ్యక్తం చేయడం చేత ఈశ్వరుడు నామములు వస్తూ ఉంటాయి. కానీ సుబ్రహ్మణ్య సంబంధంగా మీరు విచారణ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి నామములలో ప్రధానమైన నామములు ఏవి ఉన్నాయో అవి గౌణములు కావు, అంటే గుణ సంబంధమైనటువంటివి కావు. అసలు ఆ అవతార స్వీకార సమయమునందు ఏర్పడినటువంటి వివిధ పరిణామములను దృష్టిలోకి తీసుకుని సుబ్రహ్మణ్యుడికి అనేకమైనటువంటి నామములు వచ్చాయి. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడ వెలిసి ఉన్నా కూడా ఒక మహాజ్ఞానిగా నిలబడి ఉంటాడు. ఆయన తనలో తాను రమించేటటువంటి స్వభావంతో ఉంటాడు. ఒక బాలుడిగా నిలబడి ఉంటాడు. అలా ఉండడానికి కారణం శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాలకి భాష్యం చేస్తూ ఒక చోట అన్నటువంటి మాటని ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించి పరిశీలించడం జరిగింది పెద్దలు. మనకి త్రిపురా మాహాత్మ్యము అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం, దాంట్లో మాహాత్మ్యకాండ అని ఒక కాండ. ఆ కాండలో సుబ్రహ్మణ్యావతారానికి సంబంధించినటువంటి ఒక విశేష రహస్యాన్ని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శృంగి మహర్షి చేత పరీక్షిత్తు ప్రేరేపించబడి ఒక ఫలాన్ని తినాలని చేతిలోకి తీసుకున్నాడు. ఒక ఫలం, అది మునులు ఇచ్చినటువంటి ఫలం కదా, సద్భక్తులు మునులు ఇచ్చినటువంటిది. అందరికీ ఇచ్చాడు, చాలా అద్భుతంగా ఉన్నాయి ఫలాలు. ఒక పండు తీసుకున్నాడు. ఆ పండులోనే తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. మరణం ఏ రూపంలోనే రావచ్చు, ఏ రూపమైనా రావచ్చు. మనం మరణాన్ని తప్పించుకోవటానికి అయ్యలేదు. మరణం పరమాత్ముడు ఎక్కడెక్కడ ఆ యమధర్మరాజు పెట్టాడో తెలియదు, ఏ టైంలో వస్తుందో తెలియదు, ఏ సమయంలో వస్తుందో తెలియదు మనకు.
అందుకని మంచి మంచి కార్యక్రమాలు మనకు బుద్ధి ఉండేటప్పుడే చేసుకోవాలి. తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. పరీక్షిత్తుకు చేతిలో చిన్న క్రిమి కనిపించింది. పరీక్షిత్తుకు అది చూడటానికి చిన్నదిగా ఉంది. దాని కళ్ళు నల్లగా ఉన్నాయి. దాని శరీర కాంతి రాగి రంగులో ఉంది. దాన్ని పరీక్షిత్తు పట్టుకొని మంత్రులతో ఇలా అన్నాడు, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు, అందుచేత ఈ సమయంలో నాకు విషం వల్ల ఎలాంటి భయమూ ఉండదు. నాకు శాపమిచ్చిన శృంగి మహర్షి మాట సత్యమగునుగాక. ఈ క్రిమి తక్షకుడై నన్ను కరచుగాక. ఇలా మునిశాపం తీరిపోతుంది, నా దోషం తొలగిపోతుంది అన్నాడు. చూడండి, తానే తెచ్చుకున్నాడు అన్నట్టుగా అయింది. ఆ మాటను మంత్రులు అంగీకరించారు. పరీక్షిత్తు పురుగుతో ఉన్నటువంటి ఆ పండును తన మెడ మీద ఉంచుకొని గట్టిగా నవ్వాడు. పరీక్షిత్తు అలా నవ్వుతూ ఉండగానే పొలం నుండి పురుగు బయటకు వచ్చి పెద్దగా శబ్దం చేస్తూ తక్షకుడు ఆయనపై పడిపోయింది. తక్షకుడు వెంటనే రాజును చుట్టేసుకుంది, కరిచాడు. అది చూసి మంత్రులందరూ ఎంతో దుఃఖించారు. తక్షకుడు చేసిన పూత్కారానికి భయపడి మంత్రులు అక్కడి నుండి పారిపోయారు. ఆ తక్షకుడు అంతగా అరిచాడు. తర్వాత తక్షకుడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోవటాన్ని చూసి ఎంతో శోకించారు. తక్షకుడి విషయంలో ఒంటి స్తంభపు మేడ దగ్ధమైపోయింది. మంత్రులందరూ కూడా చల్లాచెదలైపోయారు. అక్కడ తక్షకుడి విషంతో, ఆ తక్షకుడి విషం కరిచాడే సామాన్యమైన విషం కాదు. ఆ ఒంటి స్తంభం ఉంది కదా, అదంతా కాలిపోయింది. పరుగులు పెట్టారు మంత్రులంతా. ఆ తర్వాత బ్రాహ్మణులు పరీక్షిత్తుకు పరలోక క్రియలు జరిపించి అతని కుమారుడైనటువంటి జనమేజయుణ్ణి రాజు చేశారు. జనమేజయుడు శత్రువులను నాశనం చేసే సమర్థత గలవాడు. అందుచేత ప్రజలందరూ అతన్ని జనమేజయుడు అనేటువంటి పిలిచారు. అతడు బాలుడు అయినా అతడి బుద్ధి మహాపురుషుల్లో సమానంగా ఉంది. తన తాతగారైన ధర్మరాజులాగా రాజ్యాన్ని ధర్మంగా పాలించాడు. మంత్రులు ఇతడు సమర్థుడు అని గ్రహించి వివాహం చేయాలనుకున్నారు. కాశీరాజైన సువర్ణవర్మతో మీ కూతురు వపుష్టమను మా రాజుకు ఇవ్వండి అని కోరారు. వపుష్టమ. సువర్ణవర్మ ఎంతో సంతోషించి తన కూతురును జనమేజయుడికిచ్చి పెళ్లి చేశాడు. జనమేజయుడు ఆనాటి నుంచి ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తూ భార్యతో కలిసి సంతోషించాడు. ఊర్వశి పురూరవునితో కలిసి విహరించినట్లుగా తన భార్యతో కలిసి విహరిస్తూ ఆనందించాడు. ఇక చాలా పెద్ద కథ ఇది, అదంతా కొంచెం అట్లా ఎందుకు వదిలేసుకున్నాం. పతివ్రత అయినటువంటి వపుష్టమామ కూడా భర్తను ఆనందింపజేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః ఒక కళ్యాణాన్ని మనం చేశాం. జనమేజయ కళ్యాణాన్ని అద్భుతమైన వపుష్టతో మనం కళ్యాణాన్ని చేశాం. 45, 46, 47, 48 అధ్యాయాలు పితరులను సందర్శించిన జరత్కారుడు. దీని గురించి మనం కొంచెం చెప్పుకుందాం ఈరోజు. జనమేజయుడు చక్కగా పరిపాలిస్తున్న కాలంలో జరత్కారుడు అనేటువంటి మహర్షి భూమండల సంచారం చేస్తున్నాడు. ఈ కథను మనం వెనుక చెప్పుకున్నాం. అయినా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మళ్ళీ ఇందులో వ్యాస మహర్షి మరిన్ని విశేషాలను, ధర్మాలను కూడా చెప్పారు. లోకానికి కావలసినటువంటి ధర్మాలను మరొక్కసారి తెలుసుకుందాం. జరత్కారుడు ఏ గ్రామంలో అయినా ఉన్నప్పుడు ఎక్కడ సాయంకాలం అయితే అక్కడే ఉండిపోతాడు. ఇది ఆయన నియమం. శుద్ధమైన అంతఃకరణం లేని వారు ఇంతటి కఠోర నియమాన్ని ఆచరించలేరు.
ఆయన తీర్థస్నాన విధులను పాటిస్తూ దేశ సంచారం చేస్తున్నాడు. వాయువును మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రోజు రోజుకు క్షీణించిపోతూ సంచరిస్తూ ఉండగా ఒకనాడు అతడికి ఒక గుంటలో ఆవురు గడ్డిని పట్టుకొని తలక్రిందుగా వేలాడుతున్నటువంటి తన పితరులు కనిపించారు, పితృదేవతలు. ఎలుకలు ఆ గడ్డి వ్రేళ్లని కొరికేయటంతో దానికి ఒకే ఒక వేరు మిగిలింది. ఆ వేరును కూడా అక్కడ ఉన్న కన్నంలోంచి బయటకు వచ్చిన ఎలుక మాటిమాటికి కొరికి లోపలికి వెళ్ళిపోతుంది. జరత్కారుడు వారిని చూడగానే వారు కృషించి దీనులై ఉన్నారు, గుంటలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, వేలాడుతున్నారు, గుంటలో పడిపోతారు ఇంకేమి. ఆ గడ్డి పూచను పట్టుకొని ఉన్నారు. ఆ వేళ్లను ఎలుక తింటుంది, కరుస్తుంది. వారి దయానీయమైనటువంటి స్థితిని చూసి జరత్కారుడు దీనుడై ఇలా అడిగాడు, అయ్యా మీరెవరు? ఎందుకు ఇలా వేలాడుతున్నారు? ఈ కన్నంలోని ఎలుక ఉన్న ఒకే ఒక్క వేరును కూడా కొరికేస్తుంది. చాలా వేర్లు ఉన్నాయి, అన్నీ కొరికేసింది, మొత్తం ఇంకొక వేరు ఉంది. ఇది మీది తెగిపోతే మీరు పెద్ద గుంట, అది చీకటి ఉండేటువంటి గుంటలాగా ఉంది, మీరు ఈ గుంటలో పడిపోతారు. తలకిందులుగా వేలాడుతూ ఇంతటి దీనావస్థలో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో దుఃఖం కలుగుతుంది అని అన్నాడు వేలాడుతూ ఉండే అటువంటిని చూసి. మీరు గొప్ప కష్టాన్ని అనుభవిస్తున్నారు, మీకు ఈ కష్టం తొలగాలంటే నేనేం చేయాలో చెప్పండి. నా తపస్సులో 4వ వంతు భాగం ఇచ్చేయమంటారా? ఓని 3వ వంతు భాగం ఇచ్చేయమంటారా? లేదా సగభాగమే ఇచ్చేయమంటారా? చెప్పండి. మీ కష్టం పోగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అథవా అపి సమగ్రేణ తరంతు తపసా మమ భవంతః సర్వ ఏవేహ కామమేవం విధీయతాం. లేదా పూర్తిగా నా తపఫలాన్నే ధారపోసి మిమ్మల్ని ఆపద నుండి రక్షించటానికి సిద్ధంగా నేనున్నాను. నేను ఏ విధంగా సహాయపడాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు పితరులు, అయ్యా నువ్వు వృద్ధుడవు, బ్రహ్మచారివి, మమ్మల్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? మాకు కలిగిన ఈ కష్టం తపస్సు వల్ల తీరదు. అలా తీరేదైతే మా దగ్గర కూడా తపస్సు ఉంది. మాకు ఈ కష్టం కలగడానికి కారణం ఏమిటంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి సంతానం క్షీణించింది. మేమంతా అనుష్ఠాన పరులు. కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే సంతానం క్షీణిస్తే అంత అపాయం వాళ్ళకు ఉండదు, పరమాత్ముడు దయ ఉంటుంది. మాకు పరమాత్ముడు దయ ఉన్నది. అయినప్పటికీ మేము చేసేటువంటి నిష్టను వంశపారంపర్యం ప్రతిజ్ఞ చేసిన పితరులు ఒకప్పుడు. అందుకని దాని నియమ ప్రకారంగానే జరగాల. అదొక నియమం మాకు పెట్టాడు పరమాత్ముడు. మా వంశాలకు, కొన్ని వంశాలకు పెట్టాడు. అందువల్ల మాకు ఆ వంశపారంపరగా మాకు ఏది లేకపోవటం నరకం లభించబోతుంది. సంతాన ప్రాప్తియే పరమధర్మం అని బ్రహ్మదేవుడు చెప్పాడు మా వంశానికి. కానీ మా వంశంలో సంతాన క్షయం జరిగింది. మా వంశానికి అటువంటి వరమో శాపమో ఇచ్చాడు, కానీ ఇప్పుడు దాని లేకపోతుంది. దానివల్ల మాకు ఈ కష్టం జరిగింది. నువ్వు ఎవడో కానీ మహానుభావుడిలాగా ఉన్నావు, మా గురించి బాధపడుతున్నావు, మా గురించి దుఃఖిస్తున్నావు, మా కష్టాన్ని తొలగించాలని అనుకుంటున్నావు. మేము అది యయావరులం అనేటువంటి మహర్షులం.
మాయావరులో ఇంకొకరు వీళ్ళు యయావరులు. మాయావరులోనూ కూడా ఉన్నారు. యయావరులం అనేటువంటి మహర్షులం. వంశపారంపర్యంగా సంతానం నశిస్తూ ఉండటం వల్ల మేము పుణ్యలోకాల నుండి భ్రష్టులయ్యాం. మా తపస్సు నష్టమైపోయింది. మేము తపస్సులం. మా వంశ నియమం అటువంటిది. ఆ వంశం నియమం ఇప్పుడు తప్పిపోయింది. ఇప్పుడు మా వంశంలో ఒక్క సంతానం కూడా లేదు. అయితే ఒకే ఒక్క వేరు మాత్రమే మిగిలింది. అంటే ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడు. ఆ వేరంటే ఒకడే ఒకడు మిగిలాడు. మా దురదృష్టం వల్ల అతడు పెళ్లి చేసుకోను, తపస్సు చేసుకుంటాను అంటున్నాడు. వేదాలు చదువుకున్నాడు, నియమాలు పాటిస్తున్నాడు, జరత్కారుడు అనే పేరుతో ప్రసిద్ధుడై వెలువబడుతున్నాడు. అతడు మనస్సును ఇష్టపడి అతని యొక్క తపస్సును ఇష్టపడి మమ్మల్ని ఈ కష్టంలోకి తోసేశాడు. వాడి మనస్సు తపస్సులు వెళ్ళిపోయింది. పెండ్లి మీద ఆశ రాలేదు. వంశపారంపర అనే స్థితి మా వంశంలో ఉంది అని కూడా తెలిసి కూడా ధిక్కరించేశాడు, వదిలేశాడు. అతడు పెళ్లి చేసుకోలేదు. అతడికి బంధువులు ఎవరూ లేరు. అందుచేత మేము అనాథలమైపోయి ఈ గుంటలో వేలాడుతున్నాం. ఓ మహాత్మా, ఆ జరత్కారుడు కనుక నీకేదైనా కనిపిస్తే మమ్మల్ని ఈ కష్టం నుంచి విడిపించమని చెప్పు. నీ పితరులు ఇలా గొప్ప కష్టాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పు. నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందు అని చెప్పు. పితరుల యొక్క ఆజ్ఞ అని చెప్పు. ఓ గొప్పవాడా, ఇప్పుడు నువ్వు ఈ ఆవురు గడ్డిలో ఉన్న ఒకే ఒక తంతువును చూస్తున్నావు కదా. ఒక ఇంత పట్టుకుంది వేరు. అదే మా వంశాన్ని నిలిపే స్తంభంగా ఉందయ్యా. నువ్వు ఇప్పుడు చూసిన వేరుడన్నీ అన్నీ పోయినటువంటివే. అవన్నీ మా కులతంతువులు. మిగిలిన ఒక్క వేరులో కూడా సగం మాత్రమే మిగిలింది. అది కూడా దానిని ఎలుక తినేసింది. ఆ ఎలుక ఎవరో కాదు, మహాబలుడైన కాలుడే ఈ పని చేశాడు. మూర్ఖుడైన ఆ జరత్కారుడు మందబుద్ధితో ఉండి ఉన్న ఈ ఒక్క వేరు కూడా తెగిపోయి మేము గోతిలో పడిపోతాం. అతడు చేసే కఠోరమైన తపస్సు మా కష్టాన్ని పోగొట్టలేదు. మేము కాలుడి బారిని పడ్డాం. పాపం చేసిన వారిలాగా గుంతలోకి పడుతున్న మమ్మల్ని చూడు. పూర్తిగా కింద పడిపోయినప్పుడు కాలుడు బంధువులందరితో సహా మమ్మల్ని నరకానికి తీసుకొని పోతాడు. తపస్సు, యజ్ఞము, ఇతర సాధనలేవీ కూడా సంతానంతో సమానం కావు. మా వంశానికి మాత్రం అది. మిగతాదందరికీ కాదు, మా వంశానికి మాత్రమే. అందుచేత ఈ విషయాలన్నీ నువ్వు మా వాడితో చెప్పు. ఇక్కడ నువ్వు చూసినవి, మేము చెప్పినవి చెప్పు. పెళ్లి చేసుకొని పత్ని ద్వారా సంతానాన్ని పొందమని చెప్పు. దానివల్ల బంధువులకు, వంశానికి మేలు కలుగుతుంది. మా గోలలో పడి అసలు నీ విషయమే అడగటం మర్చిపోయాం. నువ్వు కూడా మా బంధువులాగా మా కోసం దుఃఖిస్తున్నావు అనిపిస్తుంది. ఇంతకీ నువ్వెవరు? అసలు మాకేమవుతావు? ఏదో విచిత్రంగా నిన్ను చూస్తే అనిపిస్తుంది, ఒక పొట్టలో ఒక మాదిరిగా అనిపిస్తుంది. నిన్ను గురించి పూర్తిగా చెప్పు అన్నారు. జరత్కారుని పితరులు ఆ మాటలు విని జరత్కారుడు ఎంతో దుఃఖిస్తూ, అయ్యలారా, మీరందరూ కూడా నా పితరులు, పితామహులు. మీ ప్రీతి కోసమే నేనేం చేయాలో చెప్పండి. నేనే జరత్కారుని, నన్ను క్షమించండి. మీకు కష్టం కలిగించిన పాపాత్ముని నేనే. మీకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను దండించవచ్చు అన్నాడు. పితరులంతా ఎంతో సంతోషించి, మా అదృష్టం పండిందయ్యా, కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇంతకీ
ఇప్పటిదాకా ఎందుకని నువ్వు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు. దొరికాడు. ఇంతవరకు తప్పించుకొని తిరిగినవాడు ఇప్పుడు పితృదేవతలకే దొరికేశాడు. జరత్కారుడు, ఓ పితృదేవతలారా, నేను బ్రహ్మచర్యంతో పరలోకం చేరాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోకూడదని సంకల్పం చేసుకున్నాను. ఇప్పుడు పక్షుల్లాగా వేలాడుతున్న మిమ్మల్ని చూసిన తర్వాత నా బుద్ధిని మార్చుకున్నాను. నేను పెళ్లి చేసుకుంటాను, మీ కోరిక తీరుస్తాను, మిమ్మల్ని అధోగతిలోకి పంపించను, గోతిలో తొయ్యను. అయితే నా పేరు గల కన్య దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ కన్య నాకు భిక్షగా లభిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆమెను పోషించడం, చక్కగా చూసుకోవటం, సంతోషపెట్టడం ఇవన్నీ నాకు పడవు. ఈ బాధ్యత నాకు ఉండకూడదు. చూడండి ఎట్లా ఉందో, ఇదేం సంసారమో తెలీదు. ఇది నా విషయం. ఇలా కాకుండా మరో రకంగా జరిగితే మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఇది సత్యం. ఆమె వల్ల మిమ్మల్ని నరకం నుండి తప్పించే పుత్రుడు పుడతాడు. మీరు నిత్యము శాశ్వతమైనటువంటి లోకాల్లో ఉంటారని వారితో చెప్పి జరత్కారుడు దేశాటనం చేయసాగాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇతడు ముసలోడు అని ఎవరు జరత్కారుడికి పిల్లనివ్వటం లేదు. అందుచేత ఆయనకు భార్య దొరకటం లేదు. అప్పుడే ముసలోడైపోయాడు. ఎందుకంటే పెండి వద్దని తపస్సు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ ముసలితనంలో ఇది ఒకటి ఎంటబడింది కదా, ఇప్పుడే కంటబడింది కదా. ఇలా ఎంతకాలమైనా తనకు తగిన పిల్లతో పెళ్లి జరగటం లేదని ఆ మహర్షి ఎంతో బాధపడ్డాడు. అడవిలోకి వెళ్ళి బిగ్గరగా దుఃఖించాడు కూడా. ఇదేనా ఒక మంచి సహాయం నేను చేయాలనుకుంటే పితృదేవతలకు, అసలు నేను ముసలివాడైపోయినానని, నాకెవరూ పిల్లనివ్వటం లేదే, నేను ఎట్లా పెళ్లి చేసుకునేది? తన పితరులకు మేలు కలగాలని 3 సార్లు నెమ్మదిగా నేను కన్యను యాచిస్తున్నాను అన్నాడు. మళ్ళీ బిగ్గరగా, ఇక్కడ ఏ చరాచర ప్రాణులున్నాయో, కనిపించేవి కనిపించనివి ప్రాణులున్నాయో అన్నీ కూడా నా మాటను వినుగాక. నా పితరులు కష్టాల్లో ఉన్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు. వంశరక్షణకై నన్ను పెళ్లి చేసుకొని నేను సంతానాన్ని పొందుదామంటున్నాను. అందుచేత పెళ్లి కోసమై భూమి అంతా తిరిగి కన్యనివ్వమని బిచ్చగాడిగా యాచిస్తున్నాను. నేను దరిద్రుణ్ణి, దుఃఖశీలుడిని. అయినా పితరులు ఆజ్ఞ మేరకు నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.